డ్రగ్స్ గంజాయి రహిత ప్రాంతంగా శ్రీకాకుళం జిల్లాను మార్చేందుకు యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే వాటి వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం, సంబంధిత శాఖల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి, ఇతర డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, వాటికి సంబంధించిన ఫిర్యాదుల నమోదు, అలాగే అడిషన్ కేంద్రాల సేవలకి టోల్ ఫ్రీ నెంబర్ 14446 పనిచేస్తుందని పేర్కొన్నారు. తమ సమస్యలు, ఫిర్యాదులు ఈ నెంబర్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో అడిక్షన్ సెంటర్ను కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని రంగస్థల కళాకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఎన్జిఓల సహకారంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది గంజాయి విక్రయిస్తున్న 50 మందిపై సస్పెక్ట్ షీట్, 7గురిపై రౌడీ షీట్ తెరిచామన్నారు. యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి 184 కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఈ ఏడాది ఇప్పటి వరకు 391 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 17 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. ఎన్డీపీఎస్ యాక్ట్, అలాగే నార్కోటిక్స్, ఈ డ్రగ్స్ అబ్యూస్, ఇది ఒకటి పోలీస్ సబ్జెక్ట్ కాకుండా, అంటే ఒక రెగ్యులేటరీ సబ్జెక్ట్ కాకుండా, ఇది ఒక ఓవరాల్ మన సొల్యూషన్ ఇవ్వాలి అంటే అన్ని డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ నుంచి అన్ని గవర్నమెంట్ కాకుండా ఎన్జిఓస్ కానీ, మీడియా పీపుల్ కానీ, మనకి పబ్లిక్ యాజ్ అ హోల్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఈ మీటింగ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో మరీ ముఖ్యంగా మనకి గవర్నమెంట్ ఆదేశం మేరకు మరీ ముఖ్యంగా మనకి హైయర్ ఎడ్యుకేషన్ కాలేజెస్లో అక్కడ ఈ యాంటీ ర్యాగింగ్ టీమ్స్ లాగా ఒక యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీ ఫామ్ చేయాలి. ఇది కాకుండా లోకల్ సోర్సెస్ కూడా, అంటే ఇన్ఫార్మల్ సోర్సెస్ కూడా మనకి పోలీస్ దగ్గర వెళ్ళేలాగా మనం చూడాలి. ఇది కాకుండా మన సిటీ లిమిట్స్లో, అదర్వైజ్ అదర్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఎక్కడైనా ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయంటే, ఎక్కడైనా లైటింగ్ తక్కువ ఉంది, ఎక్కడైనా డైలెక్ట్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ ఈ డ్రగ్స్ అబ్యూస్ చాలా ఎక్కువ అవుతుంది, సేవన్ చాలా ఎక్కువ అవుతుంది. అది పోలీస్ నుంచి మనకి ఇన్ఫార్మేషన్ వచ్చింది. దీనికోసం ఈ లోకల్ బాడీస్కి అక్కడ లైటింగ్ కానీ, క్లీనింగ్ కానీ అది అన్నీ చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఈ డ్రగ్స్ అంటే గాంజా కాకుండా మనకి ఈ మెడిసిన్ రూపంలో కొన్ని డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ కూడా పబ్లిక్కి మెడికల్ షాప్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది ఇన్ఫర్మేషన్ మనకి పోలీస్ ద్వారా రావడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ డ్రగ్ కంట్రోలర్కి కూడా అది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం అంటే ఈ డ్రగ్స్ అబ్యూస్, ఈ డ్రగ్స్ ఇష్యూ ఒకటి పోలీస్ ఇష్యూ కాకుండా, రెగ్యులేటరీ ఇష్యూ కాకుండా, ఒక ఎంటైర్ సిస్టమ్ మషినరీ దీని మీద పనిచేస్తేనే మనం ఈ డ్రగ్స్